హలో గాయ్స్, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అనుకుంటున్నా. ఇవాళ మనమైతే మళ్ళీ గేమింగ్ వీడియోతో చేస్తున్నాం. ఇవాళ మనం ఆడే గేమ్ ఫార్జా హొరైజన్ 5. సో గేమ్ స్టార్ట్ చేద్దామా? ఇది నేను కూడా ఫస్ట్ టైం ఆడుతున్నాను. సో చేద్దాం. నిక్ నేమ్స్ అనుకుంటా. ఏదో మనం ఇప్పుడు ఏదో ఒకటి పెట్టుకోవాలి. ఓకే, ఏం పేర్లు ఉన్నాయి బ్రో? డ్రిఫ్ట్ కింగ్ అట్ట క్రింజ్. కార్టర్ కార్టర్ బాగానే ఉంది. ఫలానా గేమ్ మొత్తానికి ఇదే ఉంటది మన బ్రో 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 ఎన్ని ఉన్నాయి బ్రో? పై కంటే నాకు వస్తూనే ఉన్నాయి. ఓకే. నాకు ఒకటి అర్థమైంది ఫ్రెండ్స్, వీళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క క్యారెక్టర్ లాగా చేసిర్రు. ఈసారి నాకు ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ఎప్పుడు మనం మేల్ క్యారెక్టర్ తీసుకుంటాం కాదు, కాబట్టి ఈసారి ఫీమేల్ క్యారెక్టర్ తీసుకుందాం. ఇక్కడ వెతకడానికి పేర్లు బట్టి ఉంటుందేమో. టైగర్, అవును టైగర్ పెట్టుకుందాం ఫ్రెండ్స్, బాగుంది టైగర్. మనం ఎప్పుడైనా మార్చుకోవచ్చు అంటే ఇంకొకటి. ఓకే, క్యారెక్టర్ మనం చేసుకోవచ్చు అనుకుంటా. నేనైతే మ్యూజిక్ మొత్తం ఆఫ్ చేసుకున్నా ఫ్రెండ్స్, ఎందుకంటే దేనికి పెడతారో కార్పొరేట్ పట్టవచ్చు పడకపోవచ్చు, అందుకే. ఎట్లున్నాయి చూడండి ఫ్రెండ్స్, గ్రాఫిక్ ఫొటోస్ చూడండి ఒకసారి. ఇది ర్యాప్టర్ అనుకుంటా. మ్మ్. మ్మ్. అది చూడనీకైతే అలానే ఉంది. కొత్త వర్షన్ అనుకుంటా ర్యాప్టర్. బ్రో లోటస్ మస్తు ఉంది బ్రో, చాలా సూపర్ ఉంది. ఎలక్ట్రిక్ అనుకుంటా ఫ్రెండ్స్, ఇది చూడనీకైతే అట్లా అనిపిస్తుంది. ఇవన్నీ మనం ఆడవచ్చా ఫ్రంట్ రేట్స్? చెప్పలేం ఫ్రెండ్స్. ఎంతసేపు పడుతుంది బ్రో? 99 అయిపోయింది. 99 దగ్గర రాకపోతుంది ఫ్రెండ్స్. మన ఇవి మన కంట్రోల్ సెట్టింగ్స్ అంట ఫ్రెండ్స్. అయితే మనం ఇప్పుడు కంట్రోలర్తో ఆడతలేము, అది చూపిస్తుంది అంతే. అది కనెక్ట్ చేయాలంటే పెద్ద పెద్ద కథలు ఉన్నాయి ఫ్రెండ్స్, అందుకే. దానికి పోయి మనం అయితే కీబోర్డ్స్తో ఆడేసుకుందాం. బ్రో బ్రో గేమ్ స్టార్ట్ అయింది బ్రో, గేమ్ స్టార్ట్ అయింది. ఇంకా అంతా సూపర్ ట్రైలర్ లాగా ఉంది ఫ్రెండ్స్. ఇది మనకు కొంచెం గ్లిమ్స్ గేమ్ స్టార్టింగ్ గ్లిమ్స్ చూద్దాం. ఈ మీద కాంపిటర్స్ దా బాగుంది. జీటీ6 కాన్సెప్ట్, జీటీఆర్, డిఫెండర్ బ్రో, డిఫెండర్, MG1, పోర్షే. ఓ ఓ బ్రో, గ్రాఫిక్స్ ఉన్నాయి బ్రో. ఓకే, ఇది నాకు గుర్తుంది. అవును, ఇది నేను యూట్యూబ్లో చూసిన ఫ్రెండ్స్, నాకు అందుకే యాద్ కొంచెం. అరే అరే సినిమా లెవెల్ ఉంది బ్రో, మనం ప్లేన్ లో నుంచి జంప్ చేస్తున్నాం కార్తోని. ఎంటర్. బ్రో గ్రాఫిక్స్ ఏమున్నాయి బ్రో, సినిమాటిక్ లెవెల్. ఓ సూపర్. డ్రాప్ ఇట్ లైక్ ఇట్ షార్ట్. ముంగట లావా ఉంది బ్రో. నేను మ్యూజిక్ ఆఫ్ చేసిన కాబట్టి మ్యూజిక్ అయితే రాదు బ్రో. బ్రో 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 స్టార్ట్ అయిపోయింది బ్రో. ఎంత స్మూత్ ఉంది బ్రో. వెల్కమ్ టు మెక్సికో. ఎంత మంచి కంట్రోలింగ్ అవుతుంది బ్రో,
లిటరల్లీ ట్యాబ్. ఓకే బ్రో. ఎవడు బ్రో ఈడు మధ్యలో మధ్యలో వస్తున్నాడు? ఎవరు నాయనా? చూసిరా కెమెరా లెవెల్స్ ఎంత బాగున్నాయి అసలు. సినిమాటిక్ వస్తున్నాడు. వీడు ఎవడో ఉన్నాడు ఫ్రెండ్స్, వీని చేజింగ్ చేద్దాం. మనం దాటాలా మనం? ఏమో నాకు తెలిసి అలాంటిది లేదనుకుంటా. నాకు ఒకటి అర్థమైంది, ఒక్కొక్క టెరైన్ లో ఒక్కొక్క కార్ టైప్ ఇస్తారేమో, వెదర్ కూడా మార్పిస్తుంటారు అనుకుంటా. సో MG1 కూడా ఉంటుంది. దానికోసం మనం ఇప్పుడు వెయిటింగ్. చూద్దాం ఇప్పుడు. ఈరోజు జస్ట్ బిగినింగ్. మీరు ఇంట్రెస్ట్ ఉంటే నేను కంటిన్యూ చేస్తాను ఫ్రెండ్స్, ఇది పక్కా కంటిన్యూ చేద్దాం. అబ్బో, ఇది కంట్రోల్తో ఆడితే మజా వచ్చేది ఫ్రెండ్స్. నేను ఇప్పుడు కీబోర్డ్తో ఆడుతున్నా. బ్రో 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 మనం వచ్చి డైరెక్ట్ గేమ్ ఒక రేస్ అయితే అందులో వచ్చి పడ్డాం డైరెక్ట్ మనం. ఫ్రెండ్స్ ఇంకోటి డెలివరీ కావెట్ ఫ్రెండ్స్, కావెట్ బ్రోక్ గ్రా కార్వెట్ వచ్చేసింది. శాండ్ స్పీడర్. ఆ ల్యాండింగ్ సౌండ్స్ తినాలి ఫ్రెండ్స్, ఇందులో పిచ్చి లేస్తుంది. ఎవడరా వీళ్ళందరూ మన మధ్యలో మధ్యలో వస్తున్నారు? అసలు ఎందుకు వస్తున్నారు వీళ్ళు మధ్యలోకి? నాకు అర్థం కాక. అబ్బా. ఏం పర్లేదు, నేను కూడా కంట్రోల్ చాలా మిస్ అవుతున్నాను ఫ్రెండ్స్. మళ్ళీ ఎవడో వస్తున్నాడు ఫ్రెండ్స్. బాగుందిరా. మీరు మాత్రం ఎక్కడి నుంచో వచ్చేయండి. హ్మ్. మనం మాత్రం రోడ్ పై నుంచి వెళ్ళాలి. అది వచ్చేస్తున్నా. ఓ బ్రో బ్రో, డస్ట్లోకి MG1 అనుకుంటే వెళ్ళేది. ఇది మాత్రం అసలు వేరే లెవెల్ ఉంది ఫ్రెండ్స్. చుమా ఇప్పుడు డస్ట్ స్ట్రోమ్ లో నుంచి మనం వెళ్ళాలి. ఇక్కడ పైన చూడండి, గెట్ టు ద డస్ట్ రోమ్. ఇప్పుడు వాళ్ళు ఎందుకు స్లో అయ్యారు తెలుసా? మనం ఫస్ట్ వెళ్ళాలి కాబట్టి గేమ్ ఆటోమేటిక్ వాళ్ళని స్లో చేసేస్తుంది ఫ్రెండ్స్. ముంగటగా కూడా బాగుంది ఫ్రెండ్స్, చాలా బాగుంది, నాకు నచ్చింది. ఇప్పుడు చూడండి. ఆ! చూడండి సినిమాటిక్ చూడండి అసలు. అట్లా వెళ్ళగలుగుతాం మనం అసలు రియల్గా. కళ్ళకి అసలు ఏమైనా కనిపిస్తుందా ఆ టైంలో? ఇప్పుడు ఇంకొక టెరైన్ లాస్ట్ లో MG1 అనుకుంటా. బా, గ్రాఫిక్స్ పిచ్చి లేచినాయి బ్రో. నాకు లొకేషన్స్ ఒకసారి చూసుకోండి. థండర్ ఇన్ ద జంగల్. ఓపెన్ వరల్డ్ అనుకోవచ్చు ఫ్రెండ్స్ మనం. ఓపెన్ వరల్డ్. గ్రాండ్ టెరిస్మో ఇంక ఇది చాలా డిఫరెన్స్ ఫ్రెండ్స్. గ్రాండ్ టెరిస్మో ఓన్లీ ట్రాక్స్, ఇది మాత్రం లొకేషన్స్. లొకేషన్స్ ఓపెన్ వరల్డ్. బా ఏం వెళ్తుంది బ్రో. బా నెక్స్ట్ లెవెల్ ఉంది బ్రో. మొత్తం ఇట్లా చెప్పలేకపోతున్నా. గ్రాఫిక్స్ చితకొడేసిరు. ఇది ఎక్స్బాక్స్ ఉన్న వాళ్ళకి, ఎక్స్బాక్స్ కంట్రోలర్ అట్లా ఉన్న వాళ్ళకైతే ఇది ఇంకా ఖతర్నాక్. కానీ పి పిఎస్ ఉన్న వాళ్ళకే మంచి. పిఎస్ పీసీ ఉన్న వాళ్ళకి మంచి బీస్ట్ అట్లా ఉంటుంది, సెట్ అవుతుంది. బీస్ట్ లెవెల్. ఎక్స్బాక్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, చెప్తున్నా కదా. దీంట్లో స్కిడ్ నాకు చిరాకు వేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మొత్తం మడ్డి కదా. ఇది ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రెండ్స్, మీకు నచ్చితే సెకండ్ ఎపిసోడ్ చేద్దాం. 50 లైక్స్ వస్తే చేసేద్దాం. నేను అనుకున్నా ఫ్రెండ్స్, వాడి పైన చూసిన నేను అక్కడ నుంచి ఇట్లా జంప్ చేసిండు. బాబా. ఇప్పుడు నాకు కష్టం ఉంది తెలుసా, మధ్యలో మధ్యలో అన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నాయి. ఏంది? సరే, మ్యూజిక్ ఉంటే మనం ఎంజాయ్ చేసేటోళ్ళం, కానీ కాపీరైట్ పడవచ్చు, చెప్పలేం. ఎందుకు అవసరమా మనకి రిస్క్లు? చాలా రిస్క్లో పెట్టుకోవడం అవసరమా? అబ్బా, ఏముందిరా. కానీ మనకి 4 లో మాత్రం ఇలాంటి ఇంట్రో ఉండదు.
5లో మాత్రం ఖతర్నాక్ దింపేసి ఇంట్రో. ఓహో! ఇది నేను రిలీజ్ అయ్యే టైంలో నేను వీడియో చూశాను ఫ్రెండ్స్. అందుకే నాకు కొంచెం అంత లేదు. కానీ చూడకుండా ఆడుంటే మాత్రం పిచ్చోళ్ళం అయిపోయేటోళ్ళం. హైవే టు హారిజన్ ఫ్రెండ్స్. హొరైజన్ సారీ. AMG 1 వచ్చేసింది ఇంకేంలే. కమాన్. ఏయ్ 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 వచ్చేసింది మన AMG. ఇది నెక్స్ట్ లెవెల్ ఉంది ఫ్రెండ్స్. ముంగట చేసుకో వస్తుందిరే. ఉరుకుతుంది. Yeah. ఏం డ్రిఫ్ట్. టర్నింగ్ చూడండి ఒకసారి. స్పీడ్ చూడండి. 7th గేర్. చేసుకో బీట్ చేసేసినాం. మీకు చేసుకో కావాలంటే చెప్పండి. మనం ట్రై చేద్దాం కొనడానికి. ఎందుకంటే మీకు కొంచెం టైం పడుతుంది కదా మనీ సేవ్ చేసి. ఒకసారి రిఫ్లెక్షన్ చూడండి అసలు. రియలిస్టిక్ అసలు. ఎంత గ్రాఫిక్స్ ఏమున్నాయి ఫ్రెండ్స్. ఈడేంటి ఫ్రెండ్స్ ఎక్కడెక్కడ నుంచి వస్తుంది. టెస్లా లెక్క ఉంది అది. పార్షే అది. ఎలక్ట్రిక్ కార్ వేసుకుని అక్కడ ఎలా వెళ్తారు ఫ్రెండ్స్. వాట్ ఈస్ హిస్ బిహేవియర్. వెరీ బ్యాడ్. ఇంకొకటి ఉంది అనుకుంటా. నాకు తెలిసి 4 చూసేటప్పుడు అయితే 4 ఉన్నట్టు ఫ్లైట్ లో. ఓకే. అదేంటి ఫ్రెండ్. మనం వెళ్తున్నాయి కదా హాట్ రిబెలన్స్. రేస్ టు ద ఫెస్టివల్. పైన చూడండి. ఫెస్టివల్ వచ్చేసినాం మనం. ల్యాంబో వెనకాల. వెనకమాల బ్యాక్ సైడ్ ల్యాంబో. ఓ బ్రో. ఎక్కదు పైకి అయితే ఎక్కదు నాకు తెలిసి. మళ్ళా ఎంట్రీ పిచ్చి లేపేసింది ఫ్రెండ్స్. ఎంట్రీ మాత్రం 6 ఎప్పుడు వస్తుందో. ఇంకా 6కి చాలా టైం పడుతుంది అనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. 4కి 5కి గ్రాఫిక్స్ పని ఉంది కాబట్టి ఈసారి ఫీమేల్ తీసుకుందాం అనుకుంటున్నాం మనం. చెప్పాం కదా ముందే. మొత్తం మనం చేసుకున్న తర్వాత మళ్ళీ కలుద్దాం. మొత్తం మన అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడే పేరైతే టైగర్ పెట్టేసినాం మనం. అమ్మా చిత్తాకు కొట్టేస్తుంది ఫ్రెండ్స్ సౌండ్ ఇందులో. లిటరల్లీ ఏమన్నది. టైగర్. మనమే ఫ్రెండ్స్. టైగర్ అంటారు మనల్ని. ఏమంటారు టైగర్. బాబా. కావాలనే మనం ఫీమేల్ పెట్టుకున్నాం ఈసారి. జెస్కో. మనకి ఇచ్చిండ్రా జెస్కో. మనకు కాదు ఫ్రెండ్స్. ఒక సెకండ్ జెస్కో ఇచ్చిర్రు అనుకున్నా. కానది ఫ్రెండ్స్ జెస్కో. వీలైనంత ఫాస్ట్గా కొనడానికి ట్రై చేద్దాం ఫ్రెండ్స్. ఎస్ మందే. బాయ్ చేసుకో ఫ్రెండ్స్. ప్రిపిటా అవేగా. సూప్రా బ్రో. ఏందది. సూప్రా బ్రో. మనకి ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇందులో నుంచి మనకి ఏదో ఒకటి తీసుకోవచ్చు.
మన కార్వెట్ అయితే చాలా నచ్చేసింది. కానీ బట్ సూప్రా, సూప్రా, సూప్రా. 90 సూప్రా, ఎస్ మందే. ఐకానిక్ కార్స్. థ్యాంక్స్. దీనికంటే దీనికి ముందు వర్షన్ MK4 ఉంటుంది చూడండి. అది ఎంత డ్రిఫ్టింగ్ చేసింది చూడండి. దీని కూడా చాలా బెటర్ డ్రిఫ్టింగ్ లో. ఓ, నెంబర్ ప్లేట్ మార్చుకోవచ్చుంట. పర్సనలైజ్ నెంబర్ ప్లేట్స్. సరే, టైగర్ అని పెట్టుకుందాం. ఓ, కామెడీ ఫ్రెండ్స్, మనం టైపింగ్ కాదు, ఇలా నొక్కుకోవాలి కిందికి. అదే. టైగర్ ఆన్. టైగర్ ఆన్ అని పెట్టుకొని లాస్ట్ దాని సింబల్ పెడదామా, వదిలేద్దామా? ఇలా వైట్ వచ్చేస్తుంది. కానీ మనం ఇలాంటివి పెట్టుకుందాం. టైగర్ ఉన్నది కాబట్టి టైగర్ అని పెట్టుకుందాం. ఎక్సెప్ట్ టైగర్ ఆన్ బోల్తే. సౌండ్స్ ఎంతున్నాయి అసలు. హే టైగర్. ఓకే, ఎక్కడ వెళ్ళాలి? ఇక్కడికా? ఓకే. దేనికి? ఓ, నేను నెక్స్ట్ ఎపిసోడ్ కంటిన్యూ చేద్దాం అనుకున్నా కానీ చూద్దాం. విన్ కామెడీకి పిచ్చి లేస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ స్టార్. మన గురించి మళ్ళీ చెప్తున్నా అంతా సోది. ఈ కానీ పిచ్చి లేస్తుంది ఫ్రెండ్. నేను ఇవి కూడా సౌండ్స్ ఆపేసిన. ఆ కామెంటరీ, మ్యూజిక్ అన్ని నేను ఆపేసిన. అనే కానీ నాకు ఇల్లు వినిపిస్తాయి. కానీ పిచ్చి లేస్తుంది ఫ్రెండ్స్ అండ్ కామెంటరీకి. వెంటనే గీత పెట్టేసినాం, గీత పెట్టేసినాం. కానీ పడలే అనుకుంటా దానికి. పడలే, పడలే. ఇదేంటి మళ్ళీనా? మళ్ళీ నేను చూపిస్తాడండి ఫ్రెండ్స్ ఇడు. ఇంకొక కార్. వీటిని మొత్తం చావు కొట్టిన ఫ్రెండ్స్. ఓ, ఇంత చిన్న కారా? కానీ పవర్ బాగుంటుంది. మనకి ఇచ్చేరేమో ఫ్రెండ్స్ ఈ కారు. దీంతో రేస్ చేయాలనుకుంటారులే. చేద్దాం, చేద్దాం మరి. స్టార్ట్ రేస్ కొట్టేద్దాం, ఇంకే మొదలు పెడదాం. ఓకే, దాని పోటీ మనకి ఇప్పుడు. ఏమో అది, చూద్దాం. ప్రోగ్రెస్ 2% అంట, పైన చూడండి అక్కడ. ఆ, ఇందులో మనకు నచ్చింది ఏంటంటే పైన చెక్ పాయింట్స్ మనకి పైన చూపించేస్తుంది మంచిగా. దట్ లెవెల్ చూడండి ఫ్రెండ్స్. ఇది ఒక్కటే రేస్ ఇలా ఉందా, లేకపోతే అన్ని రేస్ ఇలానే ఉన్నాయేమో చూద్దాం, చూద్దాం. తిరిగిపోయింది ఫ్రెండ్స్ మొత్తం కారు. ఇప్పుడు ఇది ఈ దాని తర్వాత నేను కంట్రోల్ చాలా మిస్ అవుతున్నా. మనం దీన్ని ఇప్పుడు బీట్ చేయాలా? కామెడీయా ఇది? కొంచెం అటు ఇటు స్కిడ్ అయిపోతుంది ఫ్రెండ్స్ కారు, కొంచెం చూసుకొని నడపాలి. దాన్ని బీట్ చేయకపోతే మళ్ళీ చేయాలా ఏంటి? ఓకే, పెద్ద టర్న్ అంటే మనది చిన్నదే కదా టర్న్. దానికి ఎందుకు అబ్బా అంత ఇచ్చింది? అవునా, ఎందుకు అంత మొత్తం చుట్టూ అట్లా తిరిగి 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 వెళ్తుంది? నాకు తెలిసి దాంతోనైతే రేస్ కాదనుకుంటున్నా. అదైతే దాంతో రేస్ అయితే స్ట్రైట్ వెళ్ళిపోతుంది, కానీ మొత్తం తిరిగి తిరిగి వెళ్తుంది అది. సో అక్కడ రెడ్ చూపించారు కానీ నేను ఈజీగా తిరిగేసిన టర్న్స్. చూసిరా, బైక్ చేసిన మధ్యలో వీళ్ళతో రేస్ మనకి దాంతో కాదు. ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఆహా, అన్న అట్నా?
కీబోర్డ్‌తో చాలా కష్టం ఉంది ఫ్రెండ్స్. మేనేజ్ చేస్తున్నాను అంతే నేనైతే. ఓరి నాయనో! పో 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 చూసుకోండిరా బాబు. అరెరెరెరెరె! ఏందిరా? సినిమాకా? ఇది మన ఇట్లాంటివి జరుగుతాయి. ఇలాంటివి స్టంట్స్ జరుగుతుంటాయి ఇలా. అది మనకి ఇలా చూపిస్తారు యాక్చువల్‌గా గేమ్‌లో. ఇది మనకైతే యాక్చువల్‌గా గేమ్‌లలో ఉంటాయి. ఈ సినిమాకి నువ్వు చేసి వచ్చి చెయ్యి అని చెప్పి. ఇంత దూరం ఉందిరా బాబు. ఇంకా 66% 68. ఇది నాకు తెలిసి సినిమా షూటింగ్ అని అనుకుంటున్నా. మధ్యలో ఇక్కడ బైక్స్ ఎందుకు వస్తాయి మరి నార్మల్‌గా? పోయాడు ఒకడు. ఆడసలు ఎలా నడుస్తుంది చూసిర్రా ఒకసారి? ఆ! ఈ ప్లేన్ ఒకటి ఫ్రెండ్స్ పిచ్చి చెప్తుంది. చూద్దాం. దాని తర్వాత మనం చూపిద్దాం. మన తర్వాత మనం చూపిద్దాం. తగ్గేదేలే. నాకు తెలిసి మనం వాళ్ళని బీట్ అయితే చేయలేం. కానీ మనం వాళ్ళని బీట్ చేయడం ఎక్కువ కష్టమేం కాదనుకుంటా. ఆళ్ళు ఒక్కసారి మిస్టేక్ చేసినప్పుడు మనం పట్టుకున్నామంటే ఖతం. వీళ్ళు సైడ్ అటు అరెరెరెరెరెరెరె! వాట్? బ్రో! వాడు ఎగిరి ఏం చేస్తున్నావురా రేయ్ నువ్వు? ఫస్ట్ ఏమో బైక్స్‌తోని వచ్చిర్రు. ఇప్పుడేమో వింగ్ సూట్ అంట. ఏందిరా ఇది? వచ్చేసినాం. అయిపోయింది. వచ్చేసినాం ఇంకేం లే రప్ప రప్ప. ఫినిష్డ్ ఫస్ట్. మనతోటి ఎవరొచ్చారు ఫ్రెండ్స్? ఓహ్! స్టంట్ టీమ్ అంట మనతో. అసలు ఎవరొచ్చిర్రు అనుకున్నా. రీస్టార్ట్ వద్దామా తల్లి? ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూసుకుందాం ఫ్రెండ్స్. యాప్. కార్ ఇచ్చిర్రు ఫ్రెండ్స్. యూ కెన్ కీప్ ద కార్ అంట. యాడ్ ఇట్ టు యువర్ గరాజ్. థాంక్ యూ ఫ్రెండ్స్. మంచి కార్ ఇయొచ్చు కానీ ఇది బానే ఉందిలే. నంబర్ ఆఫ్ విక్టరీస్ 1. నంబర్ ఆఫ్ రేసెస్ కూడా 1. లోడింగ్ కోసమే ఫ్రెండ్స్ అది. సినిమాటిక్ గేమ్ అనుకున్నా కానీ కాదు. సూపరా ఫ్రెండ్స్. మాట్లాడదాం. ఇప్పుడు కాదు నెక్స్ట్ టైం. ఓకే. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. సరే మరిగా మీకు ఇంకేమైనా గేమ్ తెలిసి ఉంటే మన కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. మనం ఆడేద్దాం. సో బాయ్ బాయ్.